3 నిమిషాల పాటు తనకు తానుగా శ్వాస తీసుకోవటం. అలా చేయగలిగితే ఒక కుక్క పిల్లల బహుమతికి ఇస్తామన్నారు వాళ్ళ తల్లిదండ్రులు. అతను దాన్ని సాధించాడు. అంతే, ఆ క్షణం అతని జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. చదువు మరో సవాలుగా మారింది. పాల్ క్లాస్ రూమ్లో కూర్చోలేడు, పెన్ను కూడా పట్టుకోలేడు. అందువల్ల టీచర్లు అతనికి ఇంట్లోనే పాఠాలు చెప్పేవాళ్ళు. అతను విన్న ప్రతిదీ జ్ఞాపకం పెట్టుకునేవాడు. చివరికి సాధారణ తరగతులకు ఒక్కరోజు కూడా హాజరు కాకుండానే డల్లాస్ ఇండిపెండెంట్ స్కూల్ డిస్ట్రిక్ట్ అనే స్కూల్ నుండి పాఠశాల విద్య పూర్తి చేసిన తొలి విద్యార్థిగా నిలిచాడు. కానీ పాల్ అక్కడితో ఆగలేదు. ఆగుంటే ఇవాళ మనం ఆయన గురించి చెప్పుకునే వాళ్ళం కాదు. అతను కాలేజ్కి వెళ్ళాడు. సదరన్ మెథడిస్ట్ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్, ఇంకా ఆస్టిన్లోని టెక్సాస్ విశ్వవిద్యాలయంలో లా చదువు పూర్తి చేశారు. కొంతమంది నవ్వారు, ఇంకొంతమంది అనుమానించారు, ఇంకొందరు ఐరన్ లంగ్లో ఉన్నవాడు లాయర్గా ఎలా అవుతాడు అన్నారు. పాల్ సమాధానం ఏంటో తెలుసా? లాయర్గా మారి చూపించాడు. అతని సంకల్ప బలం ముందు అవిటితనం ఓడిపోయింది. అతను టెక్సాస్ బార్ పరీక్షల్లో ఉత్తీర్ణుడయ్యాడు. దాదాపు 30 సంవత్సరాల పాటు లాయర్గా పనిచేశాడు. 30 సంవత్సరాలు. బోలెడు కేసులు వాదించాడు. అనేక కుటుంబాలకు ప్రాతినిధ్యం వహించాడు. తీవ్రమైన శారీరక పరిమితుల మధ్యన కూడా ఒక ప్రొఫెషనల్ కెరీర్ని నిర్మించుకున్నాడు. తర్వాత జీవితంలో పాల్ తన ఆత్మకథను రాయాలని నిర్ణయించుకున్నాడు. నోటిలో ఒక చిన్న కర్ర ముక్క పట్టుకొని ఏళ్ల తరబడి టైప్ చేస్తూ ఆ పుస్తకాన్ని పూర్తి చేశాడు. ఇది సుమారుగా 8 సంవత్సరాల కాలం పట్టింది. ఆ పుస్తకం పేరు 3 Minutes for a Dog, మై లైఫ్ ఈజ్ అన్ ఐరన్ లంగ్. చాలా మంది నెమ్మదిగా జీవితం గడపడం మొదలెట్టే సమయంలో పాల్ మాత్రం తన 70 ఏళ్ల వయసులో ఎవరు ఊహించని విధంగా అందరూ ఆశ్చర్యపోయేలాగా ఒక పని చేశాడు. అదేంటో తెలుసా? ఆ వయసులో ఆయన సోషల్ మీడియాలోకి వచ్చారు. టిక్ టాక్లో ఐరన్ లంగ్ మ్యాన్గా తన రోజువారీ జీవితం గురించి చెప్పాడు. ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చాడు. అంగవైకల్యం, పోలియో వ్యాక్సిన్ గురించి, ధైర్యం గురించి మాట్లాడాడు. లక్షల మంది విన్నారు. ఎంతోమంది ప్రేరణ పొందారు. ఆయన సబ్స్క్రైబర్స్ ఎంతోమంది తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. అక్షరాల 4,51,848 మంది. పాల్కి జీవితంపై కోపం లేదు. నిరాశతో కూడిన వ్యక్తి కూడా కాదు. అతను ఎప్పుడు ఉల్లాసంగా, హాస్యంగా, ఆశతో నిండిన వాడిగా ఉండేవాడిని అతని దగ్గరగా చూసిన వారు చెప్తూ ఉంటారు. 2024 మార్చి 11న 78 ఏళ్ల వయసులో పాల్ అలెగ్జాండర్ ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు. ఆయన ఎప్పుడు అంటూ ఉండేవారు, నా శరీరం ఈ ఐరన్ బాక్స్లో ఉన్నా కూడా నా ఆత్మ ఎప్పుడు స్వేచ్ఛగా విహరిస్తూనే ఉండేది అని.